రామ్ చరణ్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాడు. బాలయ్య అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన కూతురు క్లింకారా చేసే అల్లరి గురించి రామ్ చరణ్ చెప్పిన సంగతులు అందరినీ ఇట్టే కట్టిపడేస్తున్నాయి. క్లింకారా రాకతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని రామ్ చరణ్ అన్నాడు. ఆ టైంలో RRR షూటింగ్ ఉండటం, ఎక్కువగా ఖాళీ టైం దొరకడంతో క్లింకారాతోనే ఎక్కువగా ఉండేవాణ్ణి అని చెప్పుకొచ్చాడు. ఇక క్లింకారా తినేది కొంచెం, పరిగెత్తేది ఎక్కువ అని, అన్నం తినిపించేసరికి తన పని అయిపోతుందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. తాను తినిపిస్తేనే తప్ప క్లింకారా అన్నం తినదని రామ్ చరణ్ అన్నాడు. క్లింకారాకు ప్రైవసీ ఉండాలని, స్టార్ కిడ్ అనే ఒత్తిడి తనపై రాకూడదని, ఇంకా ఫేస్ రివీల్ చేయడం లేదని రామ్ చరణ్ తెలిపాడు. క్లింకారా ఇంకా అమ్మ అని మాత్రమే పిలుస్తుందట. నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే ఫేస్ రివీల్ చేస్తానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ తన పర్సనల్ విషయాలెన్నో పంచుకున్నాడు. తన చిన్నతనంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్, నాగబాబుతో గడిపినట్టుగా రామ్ చరణ్ తెలిపాడు. తనను బయటకు తీసుకెళ్లటం, హార్స్ ట్రైనింగ్ ఇప్పించడం, ఇలా అన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరుండి చూసుకునేవాడట. ఇక హైదరాబాద్కు వచ్చాక రాణాతో స్నేహం కుదిరాక తమ గురించి, తమ బాధ్యతను అల్లు అరవింద్ చూసుకున్నాడట. ఇక రామ్ చరణ్ను బాలయ్య ఇరికించేందుకు చాలా ప్రశ్నలే వేశాడు. అందులో ఆలియా, కియరా, సమంతాలో ఎవరు బెస్ట్ యాక్టర్ అని అడిగేశాడు. దానికి రామ్ చరణ్ సమాధానం చెబుతూ, సమంత చాలా మంచిది అని అంటే నేను మంచిది ఎవరు అని అడగలేదు, బెస్ట్ యాక్టర్ ఎవరు అని అడిగాను అంటూ బాలయ్య సెటైర్ వేశాడు. సమంత చాలా మంచిది, మా ఫ్యామిలీతోనూ ఎక్కువగా రిలేషన్ ఉంది, అయినా సమంతే బెస్ట్ యాక్టర్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.